ఫ్రెండ్స్ ఇది మోటరోలా రేజర్ 50 అల్ట్రా. రేజర్ అంటే తెలుసు కదా, ఫ్లిప్ ఫోన్. ఇది అల్ట్రా అంటే టాప్ మోడల్. సో ఈ ఫోన్ జూలై 4వ తారీఖు మోటరోలా లాంచ్ అయిపోతుంది ఇండియాలో. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ ఎలా ఉందో. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే మాత్రం చాలా పొడుగ్గా ఉంది. ఇక్కడ బాక్స్ మీద చూస్తే వీళ్ళు రేజర్ 50 అల్ట్రా ఇన్క్లూడ్స్ మోటో బడ్స్ ప్లస్ సౌండ్ బై బోస్ అని చెప్పి మెన్షన్ చేశారు. దీనిలో స్పెషల్ ఏంటంటే దీని లోపల మీకు మోటో బడ్స్ ప్లస్ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఫోన్ కొన్నారనుకోండి బాక్స్ మీకు ఇలానే వస్తుంది అండ్ లోపల మీకు బడ్స్ కూడా వస్తాయి. ఇంక మనం ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇది బాగా నచ్చుతుంది మోటోలా ఫోన్స్లో నాకు. ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంటుంది లోపల. మంచిగా వీళ్ళు ఫ్రాగ్రెన్స్ అయితే యూజ్ చేస్తారు. దానికి కూడా పేరు మోటో ఫ్రాగ్రెన్స్. బాగుంటుంది. అండ్ ఇంక మనం బాక్స్ లోపల చూస్తే కంటే మొత్తం ఇవి మీకు ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ ఉంటుంది. ఎక్కడ మీకు కవర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇవి మీకు పేపరే. అండ్ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ అండ్ బడ్స్ గైడ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ మొత్తం రెండు కలిపిస్తున్నారు అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ ప్రొటెక్టివ్ కవర్ కేస్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కేస్ అయితే గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఇది కూడా కొద్దిగా డిజైన్ వెరైటీగా ఉంది. ఒకసారి చూద్దాం. ఫోన్ కూడా నాకు తెలిసి ఇదే కలర్లో ఉండొచ్చు, అందుకే వీళ్ళు మ్యాచింగ్ కేస్ అయితే ఇస్తారు ఇప్పుడు. అండ్ ఇది మొబైల్ ఫోన్ అయితే ప్యాకింగ్ మాత్రం బాగుంటుంది అబ్బాయిలది. స్మెల్ దగ్గర నుంచి ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా నీట్గా ఉంటుంది. దీన్ని ఇట్లా తీసేస్తే బెటర్ కదా, ఎందుకు పంచాయతీ. బాబా ఎలా ఉంది అబ్బా ఇది. ఇది లెదర్ చూడడానికి మనకి గ్లాస్లా కనిపిస్తుంది. ఇది లెదర్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది గ్రీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. చాలా బాగుంది ఇది. ఒకసారి మనం దీన్ని కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే ఫోన్ మీకు లుక్ ఇలా ఉంటుంది. బాక్స్లో మీకు కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ చేయగానే మనకి క్రీజ్ అయితే కనిపించట్లేదు, చాలా వరకు తగ్గించేసారు క్రీజ్ అయితే. తర్వాత మాట్లాడదు వీటి గురించి. ఫస్ట్ మనం మిగతా కంటెంట్ చూద్దాం. బాక్స్లో ఏమేమి వస్తున్నాయో. బడ్స్ కూడా ఇస్తున్నారు కదా, బడ్స్ చూడొచ్చు. ఎక్కడ పెట్టారు బడ్స్ వీళ్ళు. వీటికి కూడా ప్యాకింగ్ చూడొచ్చు. అంతా మొత్తం మనకి పేపరే. ఇవి బడ్స్, ఇవి కూడా మీకు చాలా బాగుంటాయి. ఇవి ప్రీమియం బడ్స్. ఇవి 10,000 రూపాయలు వర్త్ అయితే ఉంటాయి. ఇవి వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గుడ్ మూవ్. ఇది బోస్ పార్ట్నర్షిప్లో వీళ్ళు తీసుకొని వచ్చారు. స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇవి. దీని షార్ట్ వీడియో కూడా చేస్తే ఒకవేళ కావాలంటే లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా మనకి ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్. ఇంతకుముందు మనకు బాక్సుల్లో ఇయర్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళు, వైడ్ ఇయర్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కదా. ఫ్యూచర్లో ఇట్లా TWS ఇయర్ ఫోన్స్ ప్యాక్ చేసి ఇస్తే ఎంత బాగుంటుంది. ఆలోచన బాగుంది. మీకు ఎలా అనిపించింది ఇది? ఫ్యూచర్లో మనకి ఇంతకుముందు వచ్చినట్టు వైడ్ ఇయర్ ఫోన్స్ కాకుండా TWS బాక్సులు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు కూడా సేమ్ అలానే అనిపిస్తే వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుంటుంది కదా నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు 3 హెడ్ ఫోన్ జాక్ ఇవ్వట్లేదు. సో బెటర్ TWS ఇయర్ ఫోన్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఇది టైప్ సి కేబుల్ బాక్స్లో వచ్చేది. ఈ ఛార్జర్ చూడొచ్చేది మనకి 68 వాట్ అవుట్పుట్తో వస్తుంది. కాకపోతే ఫోన్ మాత్రం 45 వాట్ వరకు ఇన్పుట్ అయితే తీసుకోగలదు. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా మిగతా విషయాలకు వెళ్ళే ముందు కంప్లీట్ మొబైల్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకసారి చూడండి. డిస్ప్లే వస్తారు. దీనిలో మెయిన్ డిస్ప్లే 6.9 ఇంచ్ ఫుల్ HD ప్లస్ QLED డిస్ప్లే. బయట మీకు 4 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా QLED డిస్ప్లేనే. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఒకటే మోడల్లో వస్తుంది 12GB RAM 512GB స్టోరేజ్తో. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ, 45 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫోన్కి లాస్ట్ జనరేషన్ రేజర్ 40 అల్ట్రాకి డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం చాలా వరకు చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. మెయిన్ చేంజ్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ డిస్ప్లే గురించి మాట్లాడాలి. ఎక్స్టర్నల్ డిస్ప్లే మనకి సైజ్ కొంచెం పెరిగింది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే 17% సైజ్ పెంచారు. రిజల్యూషన్ పెరిగింది. పీక్ బ్రైట్నెస్ కూడా 2400 నిట్స్ పెంచారు. లాస్ట్ టైం మనకి 1100 నిట్స్ ఉండేది. అండ్ మెయిన్ డిస్ప్లే కూడా లాస్ట్ టైం మనకి 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటే 3000 నిట్స్ కి పీక్ బ్రైట్నెస్ పెరిగింది మెయిన్ డిస్ప్లే కూడా. అండ్ ప్రాసెసర్ 8+ Gen 1 నుంచి 8 Gen 3 కి మారింది. బ్యాటరీ కూడా 200 mAh పెరుగుతుంది. లాస్ట్ టైం 3800 ఉంటే ఇప్పుడు 4000 mAh బ్యాటరీకి అయితే బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. అండ్ ఛార్జింగ్ కూడా 30 వాట్ నుంచి 45 వాట్ పెరిగింది మెయిన్. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇంతకుముందు 5 వాట్ ఉండేది, ఇప్పుడు 15 వాట్కి పెరిగింది. వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ అయింది. లాస్ట్ టైం మనకి వాటర్ రెసిస్టెంట్ లేదు రేజర్ 40 అల్ట్రాలో. ఇప్పుడు మనకి IPX8తో వస్తుంది. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అయితే వస్తుంది. డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఫ్లిప్ అండ్ ఫోల్డ్స్కి వాటర్ రెసిస్టెంట్ అయితే కంప్లీట్ ఉంది. అదో ప్లస్ పాయింట్. అండ్ కెమెరాస్ కూడా చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం 12 మెగాపిక్సెల్ కెమెరా అంటే ఇప్పుడు 50 మెగాపిక్సెల్ చేంజ్ చేశారు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉండేది లాస్ట్ టైం. ఇప్పుడు వైడ్ యాంగిల్ కెమెరా కంప్లీట్ చేసేసి టెలిఫోటో లెన్స్ తీసుకొని వచ్చారు. అది బెస్ట్. మనకి వైడ్ యాంగిల్ కానీ టెలిఫోటో ఉంటే పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నప్పుడు మనకి బెటర్ ఫొటోస్ అయితే వస్తాయి.
సో ఇవన్నీ చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. మెయిన్ చేంజ్ నాకు బాగా అనిపించింది డిజైన్ గురించి మాట్లాడాలి. మెయిన్ హింజ్ గురించి మాట్లాడడం. హింజ్ లాస్ట్ టైం నేను వీడియో చూసి చెప్పుంటాను, కొద్దిగా ఏదో సౌండ్ వచ్చేది కిరికిరి అని చెప్పేసి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ హింజ్ మెకానిజం వీళ్ళు చేంజ్ చేస్తారు. లాస్ట్ టైం వీళ్ళు హింజ్లో 6 గేర్స్ వాడితే ఇప్పుడు 4 గేర్స్కి తగ్గించారు. లాస్ట్ టైం వాళ్ళు ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు డిస్ప్లే లెగ్సేది, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. డిస్ప్లే మనకి ఏమి పైకి రావడం ఇట్లాంటివి అయితే ఏమి లేవు. అండ్ ఇంకా మన క్రీజ్ కూడా అసలు కంప్లీట్గా తగ్గిపోయింది. చాలా బాగా చేంజ్ చేశారు. హింజ్ మాత్రం మెచ్చుకోవచ్చు. హింజ్ మెకానిజం కంప్లీట్ చేంజ్ అయిపోయింది, బాగా అనిపించింది నాకు. అండ్ ఇది మరీ టైట్ లేదు, మరీ టైట్ అనిపించట్లేదు, మరీ లూజ్ అనిపించట్లేదు. అండ్ ఈవెన్ ఇది హోల్డ్ కూడా అవుతుంది. మనం డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని మనం హోల్డ్ చేయొచ్చు. అప్ టు 45 degrees వరకు ఇది ఉండగలుగుతుంది. ఇట్లా తర్వాత పడిపోతుంది. ఓవరాల్గా హింజ్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే హ్యూజ్ చేంజ్. ఇది మన దగ్గర వచ్చేసరికి స్ప్రింగ్ గ్రీన్ కలర్, దీంతో పాటు మిడ్ నైట్ బ్లూ కలర్ ఒకటైతే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి పీచ్ ఫస్ట్ కలర్. ఇట్లా 3 కలర్స్ మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇది లెదర్ ఫినిష్. అండ్ గ్లాస్ వచ్చేసరికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ యూస్ చేస్తారు. ఇక్కడ మీకు అవుటర్ స్క్రీన్ లో కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి అల్ట్రా థిన్ గ్లాస్ UTC గ్లాస్ తో వస్తుంది. లోపల సైడ్ వచ్చేసరికి ఇది మెటల్ ఫ్రేమ్ తో అయితే వస్తుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ మనం అన్ఫోల్డ్ చేసిన తర్వాత 7.09 ఉంటుంది. ఫోల్డ్ చేసాం అనుకోండి 15.32 mm ఉంటుంది. వెయిట్ కూడా ఫోన్ చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ మీకు 189 grams వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మంచి ఫీలింగ్ అయితే ఉంది, చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా డిస్ప్లే కూడా బాగా అనిపిస్తుంది. అవుటర్ డిస్ప్లే ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇది సైజ్ పెరిగింది, మొత్తం ఎడ్జెస్ వరకు వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ టైంతో కంపేర్ చెప్పాక 17% అయితే సైజ్ మనకి పెరిగింది. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా మనకి ఇది ఫుల్ హెచ్డీకి అండ్ హెచ్డీకి మధ్యలో ఉంది. మొత్తం ఎగ్జాక్ట్ రెజల్యూషన్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. LTPO ప్యానల్ ఇది. అండ్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. 10-bit ప్యానల్. సో ఓవరాల్ డిస్ప్లే మీకు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ అనిపిస్తున్నాయి. అండ్ ఈ డిస్ప్లేలో కూడా చాలా చేంజెస్ అయితే చేశారు, చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు ఎక్స్టర్నల్ డిస్ప్లేలో. అవన్నీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు లాక్ స్క్రీన్ వాల్ పేపర్ డిఫరెంట్ కనిపిస్తుంది. ఒకసారి మనం ఓపెన్ చేస్తే ఈ వాల్ పేపర్ డిఫరెంట్ అనమాట, హోమ్ స్క్రీన్ ది. ఈ రెండు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ ప్రెస్ చేసినా కానీ కస్టమైజేషన్ ఆప్షన్ వస్తుంది, లాక్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ అని చెప్పేసి. లేదు మీరు ఒకవేళ ఓపెన్ చేశారనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక మీకు స్పెషల్గా ఎక్స్టర్నల్ డిస్ప్లే అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే మొత్తం ఎక్స్టర్నల్ డిస్ప్లే సంబంధించి మొత్తం ఫీచర్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ థీమ్స్ మనం నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు రకరకాల థీమ్స్ అయితే ఉన్నాయి. సో నేను సెలెక్ట్ చేసింది మోటో మో. ఇది లాస్ట్ టైం కూడా చూసాం, కాకపోతే దీనికి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, అవన్నీ చూద్దాం మనం ఇప్పుడు. ఇది ఈ మోటోమో అనేది లైక్ మన లైఫ్ స్టైల్ మనం రోజు చేస్తుంటాం కదా, మనం రోజు చేసే పనులు బట్టి అది కూడా బిహేవ్ చేస్తుంటుంది లాక్ స్క్రీన్ లో. ఎలా అంటే కస్టమైజేషన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ వీక్ డేస్ వీకెండ్స్ అని ఉన్నాయి. వీకెండ్స్ లో మన లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, వీక్ డేస్ లో లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. వీక్ డేస్ లో మనం వర్కింగ్ డే కాబట్టి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు ఏ టైం నుంచి ఏ టైంకి లెగుస్తారు, ఏ టైం నుంచి ఏ టైంకి పడుకుంటారు. ఇక్కడ స్లీప్ టైం సెట్ చేసా, ఆ టైంలో ఇది పడుకున్నట్లు కనిపిస్తుంటది మోటోమో. దీని పేరు ఇక్కడ చూడొచ్చు మోటోమో అని చెప్పేసి. మనం లెగిసినప్పుడు లెగిసిన టైం ఉంటుంది కదా, ఆ టైంలో బ్రష్ చేసుకుంటున్నట్లు ఇట్లా ఉంటది వాల్ పేపర్, లాక్ స్క్రీన్ వాల్ పేపర్. నెక్స్ట్ కమ్యూట్ టైం అంటే మీరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైం అనమాట అది. సో దానికి తగ్గట్టు వర్క్ టైంలో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని బిల్డప్ ఇవ్వడం, ఇది మీల్ టైంలో తింటున్నట్లు. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఇది మీరు పెట్టుకున్న టైమింగ్ ప్రకారం ఇది లాక్ స్క్రీన్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంటది కదా, ఇటు చేంజ్ అవుతుంది. వర్క్ టైం నడుస్తుంది కాబట్టి వర్క్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంది. ఇది ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. అండ్ వీకెండ్స్ కూడా సపరేట్ పెట్టుకోవచ్చు, వీక్ డేస్ సపరేట్, వీకెండ్ సపరేట్, దాని తగ్గట్టు అది బిహేవ్ చేస్తుంటది. అంతేకాదు వీటి స్టైల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు టైం స్టైల్ కానీ ఇట్లాంటివి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు చాలా వరకు కస్టమైజేషన్ అయితే దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్తే హోమ్ స్క్రీన్ లో కూడా మీరు నచ్చిన వాల్ పేపర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వాల్ పేపర్ మనకు నచ్చిన మన ఫోటో కూడా మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చిన వాల్ పేపర్ అయితే ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే అదే ఉంచేస్తున్నా డిఫాల్ట్ది. అండ్ నెక్స్ట్ ఇంకా ప్యానల్స్ అని ఉంది. ప్యానల్స్ ఇక్కడ అన్నీ నేను ఎనబుల్ చేశాను. ఈ ప్యానల్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఈ కవర్స్ ఎక్స్టర్నల్ డిస్ప్లేలో ఇట్లా మీరు అన్నారనుకోండి, ఈ ప్యానల్స్ అన్నీ వస్తాయి చూడొచ్చు. ఇట్లా క్లోజ్ అయినా అండ్ ఇట్లా ఏ టెక్స్చర్ అయినా కానీ రెండిట్లో ఏదైనా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం ఇలా మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. మొత్తం యాడ్ చేస్తే ఇవి మీకు ఎక్కడ వస్తాయి అంటే ఇట్లా స్వైప్ చేస్తున్నప్పుడు ఈ ప్యానల్స్ అని మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు అన్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ యాప్స్ కూడా మీకు అన్ని ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్టర్నల్ డిస్ప్లేలో. వీటిని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త యాప్ యాడ్ చేయాలని యాడ్ చేయొచ్చు, ఉన్న వాటిని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు యాప్స్ని మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వాటిని యూజ్ కూడా చేయొచ్చు. మీరు ప్రతిదానికి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఫోన్. ఇక్కడ నుంచే మీరు యూట్యూబ్ చూడాలన్నా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఏదన్నా ఆర్టికల్ మీరు చదువుకోవాలన్నా కానీ
క్రోమ్ కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. సో మొత్తం యాప్స్ అన్ని ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయొచ్చు. అన్ని ఫంక్షనలే, అన్ని మీకు ఉపయోగపడతాయి. ఈవెన్ గేమ్ కూడా ఓపెన్ అయింది, కాకపోతే గేమ్ ఇక్కడ ఆడడం అంటే కష్టం. ఇట్లా అన్ని యాప్స్ మీరు డైరెక్ట్ ఈ ఎక్స్టర్నల్ డిస్ప్లే నుంచే యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల మీకు ఏమైందంటే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. మీరు ఎక్కువసేపు ఈ డిస్ప్లే యూజ్ చేస్తే మీకు బ్యాటరీ కూడా మీకు ఎక్కువసేపు అయితే వస్తుంది. ఈ యాప్స్ మనకి ఫుల్ స్క్రీన్ రావట్లేదు కదా, మీకు ఒకవేళ ఫుల్ స్క్రీన్లో కావాలనుకుంటే ఇక్కడ ఇలా ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. ఇట్లా పెడితే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. లేదు నాకు ఇది డిస్టర్బెన్స్గా ఉంది, లేదు ఇందాకదే బాగుంది అనుకుంటే మళ్ళీ మీరు డిఫాల్ట్ వ్యూకి వెళ్తే ఇట్లా వచ్చేస్తుంది. సో మీ ఇష్టం ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యానల్స్ తర్వాత కింద మనకి డిస్ప్లే ఫాంట్ అండ్ సైజ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫీచర్ ఇది. కాల్ సెట్టింగ్స్ ఇది బాగా నచ్చింది నాకు. కాల్ సెట్టింగ్స్ ఇది మీరు ఇంతకుముందే ఉంది. మనం ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫ్లిప్ టు ఓపెన్, ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి ఇట్లా ఓపెన్ చేస్తే మన కాల్ లిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా. కాకపోతే ఇప్పుడు డిస్ప్లేకి ఒక ఫీచర్ యాడ్ చేశారు ఎక్స్టర్నల్ డిస్ప్లేకి, బ్యాక్గ్రౌండ్ డ్యూరింగ్ కాల్స్ అని ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేస్తే 3 ఉన్నాయి. హెలో మోటో, మోటో లోగో అండ్ నథింగ్ ఏం లేదు. ఇప్పుడు నేను హెలో మోటో పెట్టాను. ఇప్పుడు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ఆ టెక్స్ట్ కనిపిస్తుంటుంది. మనం ఎట్లా మూవ్ చేస్తే ఫోన్ దాని తగ్గట్టు టెక్స్ట్ కూడా మూవ్ అవుతూ ఉంది. సో ఇది ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఫ్యూచర్లో మేబీ దీన్ని కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు అనుకుంటా. ప్రస్తుతానికైతే ఇది ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ యాప్ సెట్టింగ్స్, ఏ యాప్స్ మీకు ఎక్స్టర్నల్ డిస్ప్లేలో కనిపించాలి ఇక్కడ నుంచి మీరు వాటికి పర్మిషన్స్ అయితే ఇవ్వచ్చు, అలో చేయొచ్చు వాటిని. స్లీప్ విషయానికి వస్తే మాత్రం స్లీప్ డిస్ప్లే ఒకవేళ మీరు ఫోన్ ఇలా ఉందనుకోండి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. ఒక్క నిమిషం మనం వెయిట్ చేస్తే దీన్ని మీరు యాక్టివేట్ చేయాలి. ఏదన్నా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి జస్ట్ ఇట్లా అంటే చాలు ఇది యాక్టివేట్ అవుతుంది డిస్ప్లే. ఈ స్లీప్ డిస్ప్లేలో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇవన్నీ మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అవన్నీ. అండ్ డెస్క్ డిస్ప్లే దీనిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, టెంట్ అండ్ స్టాండ్ అని చెప్పేసి. రెండిట్లో సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, ఏది ఓపెన్ చేసినా కానీ మీకు సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. టెంట్ గురించి మాట్లాడదాం, అంటే టెంట్ మోడ్లో పెట్టి చూపిస్తాం మీకు. ఇక్కడ మీరు నచ్చినట్లు ఏదైనా టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. టెంట్ మోడ్లో పెడితే ఈ టెక్స్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే ఒకటి ఇచ్చాను. ఈ టెక్స్ట్ మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు, మీరు మీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత టెంట్ మోడ్లోకి వెళ్ళామనుకోండి, టెంట్ మోడ్ అంటే ఫోన్ ఇలా టెంట్ మోడ్లో పెట్టడం అనమాట. ఇట్లా టెంట్ మోడ్లో పెట్టేసాం అనుకోండి ఆల్వేస్ ఆన్ స్క్రీన్లో మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో మామ రాకీ బాయ్. సో రాకీ చెప్పాడు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోండి. ఇట్లా మీరు టెంట్ మోడ్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా క్లాక్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. క్లాక్లోకి వెళ్తే ఇట్లా క్లాక్ వచ్చేసింది. లేదు నేను కస్టమైజేషన్ చేసుకోవాలి, నేను టెక్స్ట్ ఇట్లా పెట్టుకోవాలి, పిక్చర్స్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లో మీకు స్లైడ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు స్లైడ్ అండ్ పవర్ బటన్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఈ పవర్ బటన్ మనం స్లైడ్ చేసి యూజ్ చేయొచ్చు. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇట్లా ప్రజెంట్ అయితే దీన్ని పెట్టా నేను, షో క్విక్ సెట్టింగ్స్ అని చెప్పేసి. ఇట్లా అంటే మనం స్వైప్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్ ప్యానల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అవన్నీ చూడొచ్చు. లేదు ఈ జూమింగ్ ఆప్షన్ పెట్టారని కూడా ఇది కెమెరాలో వర్క్ అవుతుంది. కెమెరా ఓపెన్ చేస్తారనుకోండి, కెమెరాలో మీరు దీన్ని జూమ్ అవుట్కి యూజ్ చేయొచ్చు. ఇట్లా మీరు ఏదైనా జూమ్ చేయాలన్నా కానీ, జూమ్ అవుట్ చేయాలన్నా కానీ ఇట్లాంటి వాటికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇట్లా మీకు ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇది కొత్త ఫీచర్. ఇది ఓన్లీ మెయిన్ స్క్రీన్లోనే కాదు, మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే ఉంది కదా దానిలో కూడా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫోన్ అని చెప్పొచ్చు. జెమినైని దీనిలో ఇంక్లూడ్ చేశారు. జెమినై ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ చేయొచ్చు జెమినైని. లేకపోతే ఇక్కడ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసినా కానీ జెమినై యాక్టివేట్ అవుతుంది. లేకపోతే ఓకే గూగుల్ అన్నా కానీ జెమినై యాక్టివేట్ అవుతుంది. ఇట్లా మీరు జెమినై 3 రకాలుగా యాక్టివేట్ చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంది ఒక్కొక్కటిగా చూద్దాం. జెమినై ఫీచర్స్ అన్ని ఫస్ట్ మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాం, జెమినైని అడగొచ్చు. ఆర్టికల్ అబౌట్ చంద్రయాన్ 3 గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మొత్తం మనకి ఆర్టికల్ మొత్తం ఎతికి దాని గురించి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేసిద్దాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ ఏదన్నా మనం రాయాలి, లెటర్స్ లాంటిది ఏదైనా రాయాలి, దాంతో రాపించాలి అనుకుంటే జెమినై అయితే రాపియచ్చు. రైట్ ఏ లవ్ లెటర్, మన కోసం లవ్ లెటర్ అయితే రాసేసింది. జస్ట్ మనం ఆ డియర్ ప్లేస్లో మీ లవర్ పేరు కింద మన పేరు రాసుకొని పంపించేయడమే. నెక్స్ట్ ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇది మొత్తం మీకు ప్లాన్ రెడీ చేసిద్ది. 4-day ట్రిప్ టు తాజ్మహల్. సో ఇక్కడ మొత్తం 4 డేకి డే 1లో ఏం చేయొచ్చు, మీరు డే 2లో ఏం చేయొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, అన్ని మొత్తం దాని గురించి డీటెయిల్గా మీకు సజెషన్స్ అయితే ఇస్తారు ట్రిప్ గురించి. నెక్స్ట్ ఏ యూస్ మీరు ఏదైనా ఇమేజ్ ఇట్లాంటి కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ఇమేజ్ ఆఫ్ ఎ డాగ్ వేరింగ్ ఏ హెల్మెట్. సో ఇట్లా మీరు ఏదన్నా టెక్స్ట్ ఇస్తే దాని తగ్గట్టు అది ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. ఇట్లా క్రియేట్ చేయొచ్చు మీరు ఏదన్నా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ చదువుతున్నారు, చాలా పెద్దగా ఉంది ఆర్టికల్, దీన్ని సమ్మరైజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ మనం జెమినైని యాక్టివేట్ చేసి యాడ్ దిస్ స్క్రీన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసేసి ఇప్పుడు దీన్ని అడగదాం సమ్మరైజ్ చేయమని. సమ్మరైజ్ దిస్ ఆర్టికల్ ఫర్ మీ. మొత్తం దాన్ని చూసి ఇది సమ్మరైజ్ చేసి మనకి చెప్పిద్ది అనమాట. చిన్న 4 ముక్కల్లో చెప్పిద్ది. నెక్స్ట్ మనం ఫోటో ఇచ్చి కూడా కమాండ్ అవ్వచ్చు. ఫోటో ఇచ్చి కూడా దాని గురించి అడగవచ్చు మనం. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఫోటో తీద్దాం, దీని గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం. అటాచ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్?
Colin Glass and Multi-Surface Cleaner is for cleaning glass and other surfaces hygienically. Can I drink this? No. Colin Glass and Multi-Surface Cleaner is not safe for consumption. ఇట్లా మీరు ఏదన్నా తెలియని తెలుసుకోవాలనుకుంటే ఫోటోలు తీసి ఈవెన్ మెడిసిన్స్ కూడా అడగొచ్చు. మోస్ట్లీ ఇది డాక్టర్ని కన్సల్ట్ చేయమంటుంది ప్రతిదానికి. సో అది గుడ్, మంచి పద్ధతి అది. ఇట్లా మీరు తెలియని తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఏదైనా ఫ్రూట్ ఇచ్చి అది దానిలో ఏమేమి విటమిన్స్ ఉంటాయి, ఏమేమి మినరల్స్ ఉంటాయి, ఏది మనం కన్జ్యూమ్ చేయాలి, ఇట్లా రకరకాల మీరు ఏదైనా అడగాలనుకుంటే దీన్ని అడగొచ్చు. ఫోటో ఇచ్చి క్వశ్చన్స్ అడగండి, మీరు అడిగిన దానికి సమాధానాలు చెప్తుంది. వీళ్ళైతే జెమినైని వీళ్ళు 3 months ఫ్రీగా ఇస్తున్నారు. ఫస్ట్ కొన్నప్పుడు మేము యాక్టివేట్ చేసినప్పుడు 2 months వస్తుంది ఫ్రీగా. అండ్ దీంతోపాటు 2 TB గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు అది 3 months తర్వాత మీరు 2 TB కొనాలంటే మాత్రం 1950 రూపాయలు ఉంటుంది నెలకి. గూగుల్ యాప్స్లో కూడా మీరు జెమినైని యూజ్ చేయొచ్చు. ఇది అడ్వాన్స్ ప్రీమియం ఫీచర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జీమెయిల్ ఉంది, ఏదైనా ఒకటి నేను కంపోజ్ చేయాలనుకుంటున్నాను, ఎవరికైనా కంపోజ్ చేద్దాం. సో ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసరికి లీవ్ లెటర్, ఏదైనా లీవ్ పెట్టాలనుకుంటున్నా, మెయిల్ రాద్దాం అనుకుంటున్నా, లీవ్ లెటర్ అండ్ కంపోజ్ మెయిల్. సో ఇక్కడ మనం జెమినై యూజ్ చేయొచ్చు. ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదా, ఈ జెమినైని పెట్టేసి మనం ఏదన్నా చెప్పాలి. మనం రైట్ ఏ లీవ్ లెటర్ ఫర్ మీ, క్రియేట్ అని కొడితే అదే క్రియేట్ చేసి ఇస్తాం మనకి లీవ్ లెటర్. ఇట్లా నేమ్స్ మనం రాసేసుకొని సెండ్ చేసేయచ్చు. ఇవన్నీ మీకు ప్రీమియంలో వర్క్ అయితే. ఈ ప్రీమియం ఫీచర్స్ అన్నీ మీకు 3 నెలలు అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మెయిన్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మెయిన్ డిస్ప్లే మీకు 6.9 inch డిస్ప్లే సైజ్తో వస్తుంది. ఇది కూడా మీకు LTPO ప్యానల్, ఇది కూడా మీకు 10-bit ప్యానల్, POLED డిస్ప్లే. అండ్ దీనిలో పీక్ బ్రైట్నెస్ 3000 nits అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ డిస్ప్లే బాగుంటుంది. మీకు లోపల మెయిన్ డిస్ప్లే కూడా చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూస్తున్నప్పుడు మాత్రం చాలా వైబ్రెంట్ అనిపిస్తుంది. కళ్ళకైతే మీకు బాగా అట్రాక్ట్ చేస్తుంది డిస్ప్లే అయితే. ఇది సౌండ్ మెయిన్ దీని గురించి మాట్లాడు. సౌండ్ దీనిలో ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్, దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ దీనిలో మీకు అన్నీ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఉంటుంది, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంకా హైరేజ్ ఆడియో మీకు వైడ్ వైర్లెస్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. స్పేషల్ ఆడియో కూడా ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ సౌండ్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ చాలా లౌడ్ అయితే ఉంది, చాలా లౌడ్ వస్తుంది. మీకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కూడా మీకు చాలా లౌడ్ అనిపిస్తుంటుంది. మీరు నార్మల్గా చూస్తున్నప్పుడు కూడా, మూవీ చూసినప్పుడు కూడా చాలా లౌడ్ వస్తుంది సౌండ్ అయితే. అండ్ ఇంకొకటి దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ నాకు అనిపించింది బడ్స్ ఇంక్లూడ్ చేయడం. ఇవి చాలా బాగుంటాయి. ఇవి మోటోరోలా బడ్స్ ప్లస్, ఇవి మీకు సౌండ్ బోస్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కనెక్ట్ చేసుకొని మీకు 3D ఎఫెక్ట్ కానీ హెడ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇవే కొద్ది కాస్ట్లీ, ఇవి 9,000 10,000 ఆ రేంజ్లో అయితే ప్రైస్ అయితే ఉంటుంది. ప్రీమియం బడ్స్ ఇవి వీళ్ళు బాక్స్లోనే ఇచ్చేస్తున్నారు. ఇది బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ UI కూడా ఇది మీకు మోటోరోలా UI ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లీన్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. మీకు కష్టమైన ఉండే ఫీచర్స్ ఉండవు. కాల్ రికార్డ్ చేసుకోవడం, యాప్లు లాక్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. క్లీన్ ఉంటుంది UI అయితే. ఓన్లీ ఒక లింక్డ్ఇన్ యాపే వస్తుంది దీనిలో మనం ఓపెన్ చేసినప్పుడు, మిగతా ఏమి ఉండవు. నీట్గా ఉంటుంది UI. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అవి చాలాసార్లు చెప్పాను మీకు. మోటో H సిరీస్ ఫోన్స్ ఒకసారి మీరు చెక్ చేయండి, వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. H50 Pro కానీ, అల్ట్రా కానీ, ఫ్యూజన్ కానీ వీడియోస్ చూడండి. మీకు చాలా ఫీచర్స్ అన్నీ దీనిలో కూడా ఉన్నాయి. లైక్ మోటోరోలా అన్ప్లగ్డ్ ఉంటుంది, ఫ్యామిలీ స్పేస్, స్మార్ట్ కనెక్ట్. దీంతోపాటు మోటోరోలా AI ఉంటుంది. మోటోరోలా AI అంటే స్టైల్ సింక్. మీరు ఏదైనా మీరు ఇప్పుడు ఈ షర్ట్ వేసుకొని దీనికి తగ్గట్టు వాల్పేపర్ అది డిజైన్ చేసి ఇస్తుంది. దీంతోపాటు మ్యాజిక్ క్యాన్వాస్ ఫీచర్ కూడా ఉంటుంది. మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే వాల్పేపర్ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇవన్నీ ఇంతకుముందే చూపించాం మీకు. కొత్తగా 2 ఫీచర్స్ అయితే UIలో యాడ్ చేశారు. వాటి గురించి చూద్దాం. మీరు గూగుల్ మెసేజెస్ యూజ్ చేసినప్పుడు RCS మెసేజెస్లో మీకు ఏదైనా ఎమోజీ మీద మీరు క్లిక్ చేయగానే ఫోటో మోజీ అని చెప్పి కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఇమేజ్ ఇచ్చాం, ఇట్లా ఇది మొత్తం PNG లా క్రియేట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ దీన్ని పంపించవచ్చు, స్టిక్కర్లా పంపించవచ్చు. అండ్ ఏదైనా మెసేజ్ వచ్చింది మీకు, దానికి రిప్లై కూడా మీరు ఈ ఎమోజీస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి ఎమోజీస్ మీరు రిప్లై లాగా యూజ్ చేయొచ్చు. ఇట్లా లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇట్లాంటి ఎమోజీస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఏమైనా తీసారనుకోండి, స్క్రీన్ షాట్ తీస్తే ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివ్ మ్యాటర్ ఉంది, ఈ వాట్సాప్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. మనం స్క్రీన్ షాట్ తీసి బ్లర్ చేయాలనుకుంటున్నాం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఇక్కడ మీకు ఈ బ్లర్ ఆప్షన్ కనిపిస్తుంది. AI మీద క్లిక్ చేస్తే మొత్తం స్కాన్ చేసి స్క్రీన్ షాట్ని ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంటే, మొబైల్ నెంబర్స్ కానీ, మీ ఫోటోలు కానీ, నేమ్స్ ఇట్లాంటివన్నీ ఇది బ్లర్ చేసేస్తుంది. దీన్ని సేవ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 3+4 అప్డేట్స్ అయితే వీళ్ళు చెప్తుంది. అంటే 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు అన్ని 4+5 వెళ్తున్నాయి. వీళ్ళు 3+4 అయితే దీనికి అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు 8H Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మంచి ప్రాసెసర్ ఇది. అండ్ ఈ ఫోన్స్ మీరు గేమింగ్ ఇట్లాంటి మైండ్లో పెట్టే తీసుకోవద్దు. ఫ్లిప్ ఫోన్స్ కానీ, ఫోల్డబుల్ ఫోన్స్ కానీ మీరు గేమ్స్ ఆడడానికి మైండ్లో పెట్టి తీసుకోవద్దు. ఎందుకంటే లోపల మీకు
స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. మీరు వీటిని ప్రెస్ చేయడం ఊరికే గేమ్స్ ఆడినా కష్టం. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు, కాకపోతే నేనైతే రికమెండ్ చేయను. ఫ్లిప్ ఫోన్ కాబట్టి బ్యాటరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు జనరల్ యూస్కి ఫోన్ యూస్ చేస్తే బెటర్. అండ్ మీరు ఆడుకోవాలనుకుంటే BGMI కూడా దీనిలో 60 FPS హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ అన్ని గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. 90 FPS అయితే అన్లాక్ అయితే అవ్వలేదు. అండ్ దీనిలో మీకు 5G బ్యాండ్స్ విషయానికి 17 5G బ్యాండ్స్ ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. సింగిల్ సిమ్ ఉంటుంది. సెకండ్ సిమ్ ఈ సిమ్ పెట్టుకోవచ్చు, అంటే యాక్టివేట్ చేసుకోవాలని చేర్చుకోవచ్చు. డ్యూయల్ సిమ్ అట్లా యాక్టివేట్ అయితే దీనిలో. బ్యాటరీ విషయానికి వస్తే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. గంటలోపు ఈ ఫోన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్ వరకు ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు. 15 వాట్ వరకు మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 5 వాట్ వరకు అయితే ఉంటుంది. అండ్ IPX8 మళ్ళీ చెప్తాను, IPX8 రేటింగ్ ఉంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీరు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. సో ఇది ప్లస్ పాయింట్. ఫ్లిప్ ఫోన్స్లో బ్యాటరీ కెపాసిటీ వాళ్ళు 100 mAh పెంచినా కానీ అది మనకు చాలా యూజ్ అయ్యింది. దీనిలో 200 mAh పెరిగింది. సో ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ డిస్ప్లే ఇది కూడా, ఈ అవుటర్ స్క్రీన్ కూడా మనకి యూజబుల్. అన్నీ మనం దీని నుంచి యూజ్ చేయొచ్చు కాబట్టి మ్యాక్సిమం యూజర్స్ ఫుల్ వర్కింగ్ డే ఫోన్ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. కాంబినేషన్లో యూజ్ చేయండి దీన్ని అండ్ దీన్ని, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ మెష్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 50 MP టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో పోర్ట్రేట్ షాట్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఎందుకంటే మీకు లాస్ట్ టైం ఈ ఆప్షన్ లేదు, మనకు వైడ్ యాంగిల్ ఉంది. ఇప్పుడు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు మనం. టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకా దీనిలో మీకు కెమెరాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 4K వీడియో రికార్డింగ్ ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ ఉన్నాయి. 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPSలోనే మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ కెమెరా ఇది కూడా మీరు 4K 60 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఇది ఫ్లిప్ ఫోన్ కాబట్టి బ్యాక్ కెమెరాస్, మెయిన్ కెమెరాస్ని మీరు ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. సో ఇది మేజర్ ప్లస్ పాయింట్ వీటికి. అండ్ ఇంకొకటి కెమెరాలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మనం క్యామ్ కోడర్ మోడ్ ఒకటి యాడ్ చేశారు. చాలా ఇంప్రెసివ్, అది చాలా బాగా నచ్చింది నాకు. ఫోన్ కెమెరా మీద ఓపెన్ చేసి జస్ట్ దీని ఫోన్ ఇలా బెండ్ చేస్తే ఇది క్యామ్ కోడర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే రైట్ సైడ్ మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు రైట్ థంబ్ తోటి. సో మీరు ఇట్లా ఒకసారి ట్యాప్ చేస్తే రికార్డ్ అవుతుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే రికార్డ్ ఆఫ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ జూమ్ చేయాలన్నా కానీ ఇలా జూమ్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయాలంటే జూమ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా క్యామ్ కోడర్ మీరు ఎలా యూజ్ చేస్తారు అట్లా మీరు ఈ ఫోన్ని యూజ్ చేయొచ్చు. దానికి సపరేట్గా వీళ్ళు మోడ్ తీసుకొని వచ్చారు. దానికి సపరేట్గా మీరు యాక్టివేట్ చేయాల్సిన అవసరం, జస్ట్ అది మీరు ఫోన్ ఇట్లా కొంచెం ఉంచితే చాలా యాక్టివేట్ అవుతుంది. ఇది నాకు బాగా నచ్చింది ఫోన్లో. అండ్ ఫ్రంట్ కెమెరా విషయం 32 MP కెమెరా ఇది. దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్లిప్ ఫోన్ కాబట్టి బ్యాక్ కెమెరాని మీరు ఫ్రంట్ కెమెరాలో యూజ్ చేసుకోవచ్చు. సెల్ఫీస్ దిగాలనుకుంటే దిగవచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇది మేజర్ ప్లస్. ఇది బాగా నచ్చుతుంది నాకు ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్లో. బ్యాక్ కెమెరాస్ చాలా బాగుంటాయి, వాటిని మనం ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఫోటో బూత్ అనే ఫీచర్ ఉంటుంది. కొన్ని ఫొటోస్ తీస్తుంది అది, మన ఫోటో బూత్ మోడ్లో ఫోటోలు తీస్తే వాటిని మనం అది కొలేజ్ చేసి మొత్తం ఒక చోట పెట్టి చూపిస్తారు. నెక్స్ట్ మిర్రర్ మోడ్ ఉంటుంది. ఇది మేకప్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ ఫ్లిప్ ఫోన్స్ అమ్మాయిలు కొంటుంటారు కాబట్టి మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక మిర్రర్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ స్టాండ్ మోడ్, టెంట్ మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. వీడియో కాల్ చేసుకోవడానికి, రీల్స్ రికార్డ్ చేసుకోవడానికి, ఇట్లాంటి వాటికి కూడా మీరు ఈ మోడ్స్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైతే మోటోలో H50 అల్ట్రా వీడియో మీరు చూస్తుంటే దానిలో ఏదైతే మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ దీనిలో అయితే ఉన్నాయి, ఏది వాళ్ళు తీసేయలేదు. నెక్స్ట్ గూగుల్ AI ఫీచర్స్ ఉంటాయి కదా, మ్యాజిక్ ఎరేజర్ అంటే మనం ఏదన్నా అన్వాంటెడ్ సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాజిక్ ఎడిటర్ కూడా ఉంటుంది. మనం ఫోటోలోనే ఒక సబ్జెక్ట్ని అటు ఇటు మూవ్ చేయాలన్నా మూవ్ చేయొచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అడిషనల్ ఫీచర్ విషయానికి వస్తే మీకు Wi-Fi 7తో వస్తుంది. బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. అండ్ NFC కూడా ఈ ఫోన్లో అయితే మీకు ఉంటుంది. NFC, వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెంట్ అన్నీ ఉన్నాయి దీనిలో. అండ్ దీనిలో సర్వీస్ విషయానికి వస్తే మాత్రం ఇది మోటో ప్రీమియం సర్వీస్ కిందకి వస్తుంది. రేజర్ సిరీస్ అనేది దీన్ని మోటోలా ఇలైట్ కేర్ అని చెప్పేసి అంటారు వీళ్ళు. దీనిలో మీకు వాట్సాప్ 24/7 వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది.
ఫ్రీ హోమ్ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటుంది. దీంతో పాటు దీనిలో మీకు బ్యాక్ కవర్ రీప్లేస్మెంట్ కూడా ఉంది. 6 monthsలో బ్యాక్ కవర్ ఏమన్నా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసే విధంగా అయితే ఇచ్చారు. దాని ప్లేస్లో స్క్రీన్ ఇస్తే బాగుండేది. ఇలైట్ కేర్లో సపరేట్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు డైరెక్ట్ దానికి కాల్ కూడా చేయొచ్చు. ఈ సర్వీస్ ఇండియాలో 371 సిటీస్లో ఉంటుంది ఈ మోటోరోలా ఇలైట్ సర్వీస్. ఫోన్ మీకు 4వ తారీఖు లాంచ్ అవుతుంది. అమెజాన్ సేల్కి అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఒకటే మోడల్ 12GB RAM 512GB మోడల్ 99,999 రూపాయలు. దీని మీద 5,000 రూపాయలు మీకు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. అండ్ అడిషనల్గా 5,000 రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఎఫెక్టివ్ ప్రైస్ ఇది ఫస్ట్ సేల్ 89,999 రూపాయలకి అయితే వస్తుంది. లాంచ్ ఆఫర్ అయిపోయిన తర్వాత ఫోన్ ప్రైస్ మళ్ళీ 95,000 రూపాయలకి అయితే వెళ్ళింది. 5,000 రూపాయలు అయితే లాంచ్ ఆఫర్ ఉందో అది పోయింది. అండ్ అడిషనల్గా జియో 15,000 రూపాయల వరకు జియో వర్త్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. సో అండ్ దీంతోపాటు దీనిలో ఇది కూడా యాడ్ చేశారు, ఈ మోటోరోలా బడ్స్ ప్లస్. ఇవి కూడా 9,000 అట్లా వర్త్ అయితే ఉంటాయి. కాకపోతే నాకు అనిపించింది ఫోన్ బాగుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఫ్లిప్ ఫోన్స్తో కంపేర్ చేసిన నాకు చాలా బాగా అనిపించింది. ఫోన్ ప్రాక్టికల్గా ఉంది. లైక్ బ్యాటరీ పెంచడం కానీ, స్క్రీన్ సైజ్ అవుటర్ స్క్రీన్ పెంచడం కానీ, హింజ్ ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది ఫోన్ తోటి. వీళ్ళు ఈ ఒకటే మోడల్ 12GB RAM 512GB ఒకటే తీసుకొని వచ్చారు. ఏమన్నా తక్కువ వేరియంట్స్ తీసుకొని వస్తే ఇంకా తక్కువ రేట్లో ఫోన్ అయితే వచ్చేది. H50 అల్ట్రాలో కూడా ఇదే చేశారు వీళ్ళు. సో ఇది మోటోరోలా ఆలోచించాలి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో. సో వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రం ఓన్లీ హయ్యర్ వేరియంట్ ఒకటే తీసుకొని వస్తున్నారు. ఫోన్ అయితే బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఈ వేరియంట్కి 12GB RAM 512GB వేరియంట్కి అయితే మాత్రం ప్రైస్ కూడా అది ఓకే ప్రైస్. కానీ వీళ్ళు 8,256 అట్లా తీసుకొని వస్తే ఇంకా ఫోన్ 10-15 వేలకు తగ్గేది. అప్పుడు ఇంకా బాగుండేది. నా ఒపీనియన్ ప్రకారం అది తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఇది ఓవరాల్గా మోటోరోలా Razr 50 అల్ట్రా అన్బాక్సింగ్ అయితే. దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.